మీరు వీడియో కూడా ఉంటారు. ఓకే 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 1 minute. ఓకే నీరవ్ నేను మా కొడుకు ల్యాప్టాప్ వాడుతున్నాను. జస్ట్ 1 minute. Yes, Pastor. ఇప్పుడు వీడియో కనిపిస్తుందా? Yes, Pastor. కనిపిస్తుంది. ఓకే ఐ am not able to see. సరే ఇప్పుడు వీడియో ఆడియో క్లియర్ గానే ఉంది కదా? క్లియర్ గా ఉంది పాస్టర్. వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. నా గురించి చాలా మాటలు చెప్పారు సహోదరులు రాణి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అది దేవుని ఉచితమైన కృప, దానికంటే ఏం లేదు. నేను కూడా బహు భయంకరమైన జీవితం జీవించిన వాడిని ఆ బిహెచ్ఎల్ ఏరియాలో. మీరు యూట్యూబ్లో పీటర్ శామ్యూల్ టెస్టిమనీ అని టైప్ చేస్తే 2012 గురించి చెప్పారు బ్రదర్ డానియల్. ఆ 2012లో మేలో ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది హైదరాబాద్లో. ఆ క్యాంపెయిన్ పవర్ టు చేంజ్ అన్న క్యాంపెయిన్, నిన్నే మార్చు శక్తి. 12 మంది స్టోరీస్ అవి, మా సాక్ష్యాలు. అందులో 3 ఫొటోస్ వాళ్ళు చూస్ చేసుకొని సిటీ అంతా క్యాంపెయిన్ చేశారు, హైదరాబాద్ సిటీ అంతా. ప్రతి బస్సు వెనకాల, ఆటోల వెనకాల, ఎయిర్పోర్ట్స్ దగ్గర, దాని తర్వాత రైల్వే స్టేషన్స్. సుమారు 90,000కు పైగా కాల్స్ వచ్చాయి. టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆ పవర్ టు చేంజ్ బుక్, అందులో మా స్టోరీస్ ఉన్నాయి. నేను, యాక్టర్ రాజా, డాన్సర్ వనజ, ఇంకా మిగతా వాళ్ళు. అప్పుడు నేను ఒక ఈవెంట్ కోసం నా టెస్టిమనీ రికార్డ్ చేశాను అనమాట. అది 2012లో. అది ఇంకా యూట్యూబ్లో ఉంది. అది వింటే నా లైఫ్ చాలా మట్టుకు, నేను దేవుణ్ణి తెలుసుకోకముందు, తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు నేను 2012 వరకు జరిగినవి నేను పంచుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నన్ను చూడండి దేవుడు ఏ స్థితికి తీసుకొని వచ్చాడని చెప్పటం కాదు, కానీ నాలాంటి వాడిని కూడా దేవుడు ఈ రీతిగా ఆయన వాడుకోగలుగుతున్నాడు. అది సాక్ష్యంలోని ప్రాముఖ్యమైన విషయం. ఇది తెలుసుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. మన సాక్ష్యం చెప్పినప్పుడు కూడా నాలాంటి వాళ్ళని కూడా, మనలాంటి వాళ్ళని కూడా దేవుడు ఎంత అద్భుతంగా దర్శించి మార్చి తన పనిముట్టుగా వాడుకోగలడని, ఇతరులను మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవుని వైపుకు చూపిస్తే అప్పుడు ఆయనకి చెందవలసిన ఘనత, మహిమ ఆయనకి చెందుతుంది. ఈ హైదరాబాద్లో ఇవాళ 38th డే ఆఫ్ లాక్డౌన్. మరి జద్దాలో నాకు తెలియదు ఎంతకాలం నుంచి లాక్డౌన్ ఉందో. ఎన్నడూ మనం మన లైఫ్లో ఊహించలేదు. అంటే రెండో రాకడ సూచనలు చాలా ఉంటాయని మనకి తెలుసు. చాలా సూచనలు చాలా స్పష్టంగా మన కళ్ళ ఎదుట దేవుడు కనపరుస్తున్నాడు. ఇది కూడా ఒక సూచన. చాలామంది ఇది ట్రిబులేషన్ టైమా లేకపోతే ప్రీ ట్రిబులేషన్ టైమా అంటారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం, నేను ఇవాళ వాక్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. అక్కడ అనేక సూచనలు, యేసు ప్రభు వారిని తన శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఈ యుగాంతం ఎప్పుడు, మీ రాకడ గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఇవన్నీ ఆ ప్రసవ వేదన టైం అన్నమాట. అంటే ప్రీ ట్రిబులేషన్. ఇంకా నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చేసిన స్టడీని బట్టి ఇంకా 7 సంవత్సరాల శ్రమ ప్రారంభం అవలా. ఆ 7 సంవత్సరాల శ్రమ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలో యాంటై క్రైస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ భయంకరమైన శ్రమలు, అంటే
కరోనా లాంటి చిన్న వ్యాధే ప్రపంచం అంతా కుదిపేస్తే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలోకి వచ్చే శ్రమలు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటాయో, ఇది ఒక మేలుకునే సమయం నాకు అనిపిస్తుంది. దేవుడు ప్రపంచంలో ఉన్న తన సంఘమును ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే ఇంకా నులివెచ్చని జీవితాలు జీవిస్తున్నారో వాళ్ళు మేలుకుంటూ, మిగతా వాళ్ళందరూ దేవుని వైపుకి తన దృష్టిని తీసుకొని రావాలన్న ఒక అవేకనింగ్ ఆయన కలుగజేయాలని ఇది అనుమతించాడని నేను అనుకుంటున్నా. అలాంటి గంభీరమైన మార్పు ప్రజల్లో వచ్చి ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేయుచున్నాడు. అదొక్కటే కారణం. ఎంతో మంది దేవుని వైపుకి ఈ లాక్డౌన్ టైంలో తిరుగుతున్నారని ఆశపడుతూ, ఇంకా ఇవాళ ఈ జూమ్ కాల్లోకి లాగిన్ అయి ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారు ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ స్వంత రక్షకుడిగా యథార్థంగా స్వీకరించకపోతే, దేవుడు ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీకు దయచేశారు. ఇంకా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ జీవితాన్ని పశ్చాత్తాపపడి ఆయనకి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడే మనం నూతన సృష్టిగా అయ్యి ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకొని ఆయన ఉద్దేశాలు చొప్పున జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే మన సృష్టికర్తతో మనం కనెక్ట్ కాకుండా మనము ఈ జీవితంలో ఒక అర్థం ఎప్పుడు తెలుసుకోలేం. నేను ఎంచుకున్న వాక్య భాగం విశ్వాసులను మనసులో పెట్టుకొని, కానీ ఇంకా ఎవరైనా దేవుని తెలుసుకునే వారికి కూడా ఈ వాక్య భాగం సహాయం చేస్తుందని ఆశపడుతూ, పాత నిబంధనలో ఒక వాక్య భాగాన్ని నేను ఎంచుకున్నాను. ఇది నాకు చాలా ప్రియమైన వాక్య భాగం. అనేక వాక్య భాగాలు ఉన్నాయి ప్రియమైనవి. ఎందుకో ఈ వాక్య భాగం నాకే నా దృష్టి వెళ్ళటం జరిగింది. కాబట్టి నేను నెమ్మదిగా చెప్తాను. మీరు బైబిల్స్ తీసి చూసుకోండి, నోట్స్ రాసుకోండి కావాలనుకుంటే, లేకపోతే తర్వాత మళ్ళీ ఈ వర్తమానం గురించి మీరు బైబిల్ స్టడీ చేయండి, డిస్కస్ చేయండి, ప్రార్థన చేయండి. మొదట వాక్య భాగం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు. అది తీసి పెట్టుకోండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు. సందర్భము సంఘటన ఏంటంటే, ఏలియా ఇంకా ఈ లోకం నుంచి తాను కొనిపోబడుతున్నాడు. కాబట్టి ఏలియా నుంచి ఎలీషాకు, తన దాసుడు అయిన ఎలీషాకు దేవుని యొక్క ప్రణాళికలో ఆ నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కి ఆ సేవా భారం వెళ్తుంది అనమాట. ఒక తరం అయిపోతుంది, ఇంకొక తరంలోకి దేవుడు తన యొక్క సేవను తీసుకొని వెళ్తున్నాడు. అది బ్యాక్గ్రౌండ్. చాలా గంభీరం. ఈ గురు శిష్యుల కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మనకందరికీ తెలుసు, చాలా మందికి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు మరణాన్ని చూడలేదు. ఒకటి హనోకు, రెండవది ఏలియా. వీరిద్దరూ దేవుని యొక్క గంభీరమైన ప్రణాళిక, వారు మరణమును చూడలేదు. హనోకు దేవునితో పాటు నడిచని ఉంటుంది, దాని తర్వాత ఆయన కొనిపోబడ్డాడు. అలాగే ఏలియా కూడా. కాబట్టి ఇది ఏలియా యొక్క చివరి ప్రయాణం. కాబట్టి అమేజింగ్ జర్నీ. ఈ వర్తమానానికి నేను ఎంచుకున్న శీర్షిక, లేకపోతే చిన్న టైటిల్ మీరు పెట్టుకోవాలంటే చాలా టైటిల్స్ మనం పెట్టొచ్చు. నేను ఇవాళ టైటిల్ ఏమని ఎంచుకున్నానంటే, ఆయనని వెంబడించుటకు కావాల్సిన విశ్వాసం. ఇంగ్లీష్లో ఫెయిత్ టు ఫాలో. ఏ విశ్వాసంతో అయితే మనము రక్షణలోనికి వచ్చామో, 2 మాటలు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో, మనము కృపచేత విశ్వాసమును బట్టి రక్షింపబడుతున్నాం. వేరే ఏ రకంగానూ రక్షణ లేదు. దేవుని యొక్క ఉచితమైన కృప, దాని తర్వాత మనము ఆయన చేసిన సులభ కార్యం ముందు విశ్వసించుట, పుట్టుకతోనే నేను పాపినన్న విషయాన్ని నేను ఒప్పుకొని యథార్థంగా పశ్చాత్తాపడి నా బ్రతుకును ఆయనకి సమర్పించి ఆయన రక్తంలో కడుక్కోవడానికి నేను సిద్ధపడినప్పుడు మనకు రక్షణ. అయితే ఏ విశ్వాసమును బట్టి అయితే మన రక్షణ జీవితం ప్రారంభమైందో, ఆ విశ్వాసంతోనే మనం చివరి వరకు వెళ్ళాలి. అందుకనే పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు నేను కడముట్టించి తిని. అది చాలా కీలకం. విశ్వాస జీవితం అన్నది రక్షింపబడిన రోజు నుంచి ప్రారంభమై చివరి వరకు. అందుకని యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాటల్లో అన్నాడు, నేను తిరిగి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసం కనుగొన్నా అంటే ఎంతో మంది నిజమైన విశ్వాసం నుంచి తొలగిపోతారు. అలాంటి గుంపులో మనం ఉండకూడదు. మనము చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్నడూ ఊహించని ఈ క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చాం.
మీరు మన మన భారతదేశం నుంచి ఇంకొక దేశమునకు వెళ్ళి ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారము ఆయన దయచేసిన ఉద్యోగమును చేస్తూ ఎంతో కొంత మీరు సేవ్ చేసుకొని దూరంలో ఉన్న కుటుంబాలకు పంపించి మరి ఎంత ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు మరి ఈ మోర్ దాన్ ఎ మంత్ లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో మరి ఎలాంటి క్రైసిస్ లో మీరున్నారో నాకు తెలియదు. ఎలాగా మీ విశ్వాసం పరీక్షింపబడుతుందో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఏవైతే మనం మంచి టైమ్స్ లో నేర్చుకున్న పాఠాలన్నీ దేవుడు ఇప్పుడు పరీక్షలోకి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనం ఈ పరీక్షలో విజయవంతంగా ఉండాలి. కాబట్టి మన విశ్వాసమును బలపరుచుకోవాలి. ఆ విశ్వాసంలో మనం స్థిరపడాలి. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అలాగ నమ్మకంగా ఉండి వెంబడించడం ఎలాగా ఈ సుదీర్ఘమైన ప్రయాణం. యేసుప్రభు వారు మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, మనం ఈ లోకములో యాత్రికులము ప్రయాణికులము కదా. కాబట్టి ఇట్స్ ఎ జర్నీ. ఈ జర్నీలో ఎలాగైతే ఈ లోకరీత్యా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళి ఫైనల్గా ఎక్కడో చోట సెటిల్ అవ్వాలని ఆశపడతామో, అలాగే ఈ లోకంలో మనం సెటిల్ అవ్వడానికి లేదు. ఫైనల్గా మనం పరలోక వారసులం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు అప్పుడు సజీవ లెక్కలో ఉంటే గంభీరం, లేని యెడల మనం ఇక్కడ కనుమూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆ రీతిగా ఆయనతో పాటు నిత్యం మనం జీవిస్తాం. ఆ దేవుడిచ్చిన గంభీరమైన నిరీక్షణ, సజీవమైన నిరీక్షణ. అందుకనే క్రిస్టియన్ హోప్ ఇస్ ఎ లివింగ్ హోప్ అండ్ బ్లెస్డ్ హోప్ అంటారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి దయచేశాడు. గంభీరమైన సజీవమైన నిరీక్షణ ఆయన మనకి దయచేయగా ఆయనను చివరి వరకు నమ్మకంగా వెంబడించడం అన్నది కీలకం. అయితే ఈ వాక్య భాగం ద్వారా ఏలియా నుంచి ఎలీషాకు దేవుడు తన గంభీరమైన సేవను ట్రాన్సిషన్ చేస్తున్నాడు. ఏలియా గంభీరమైన ప్రవక్త. ఏలియా యొక్క జీవితం ఇవాళ మనం చూడం, కానీ మీరు తర్వాత ధ్యానం చేయొచ్చు. గంభీరమైన కార్యాలు ఏలియా ద్వారా చేశాడు. అయితే ఎలీషాకు ఒక గొప్ప ఆశ ఉండింది. ఆ ఆశ ఏంటంటే, ఏలియాకు దేవుడు ఏ రీతిగా తోడై ఉండి ఏలియా ద్వారా ఏ రీతిగా అయితే గంభీరమైన కార్యాలు చేశాడో అవే తన ద్వారా కూడా దేవుడు జరిగించాలన్న ఆశ ఎలీషాకు ఉండింది. కాబట్టే తన చివరి వరకు తన ప్రయాణం చేశాడు. అది మనం అక్కడ 4 స్థలాలు ఉంటాయి. నేను ఒక్కొక్క స్థలం గురించి వివరిస్తాను. ఆ ఒక్కొక్క స్థలం నుంచి ఈరోజు ఈ జూమ్ కాల్ ద్వారా వివిధ దేశాల్లో మనం ఉన్నాం. ఫిజికల్గా మనం లేము, కానీ వర్చువల్గా మనం అందరం ఒక ఆరాధనలో పాల్గొంటున్నాం. టెక్నాలజీని బట్టి ఇది సాధ్యమైంది. దాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు మరి అలనాడు జరిగిన సంఘటన ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇందులో మీ ఉద్దేశం ఏంటి, దేన్ని బట్టి మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు అని దయచేసి ప్రార్థనా పూర్వకంగా ఈ శ్రేష్టమైన మాటలను విని అంగీకరించి విశ్వసించి విధేయత చూపించడానికి సిద్ధంగా ఉండండి. చెవిగల వాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. కాబట్టి మరొక విషయం చెప్పేసి నేను ఆ మెయిన్ మెసేజ్లోకి వెళ్ళిపోతాను. ఇది మనం ధ్యానం చేసే సంఘటన. అయితే 2 మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. జనరల్గా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు దారి పొడుగుతా చక్కని లొకేషన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా వాటిని అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మన మెయిన్ డెస్టినేషన్, ఉదాహరణకి నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి. కారు తీసుకొని వెళ్తున్నానంటే విజయవాడ వస్తుంది, తర్వాత వేరే ప్లేసెస్ వస్తాయి. నేను వైజాగ్కి వెళ్ళాలి కాబట్టి దారిలో వస్తున్నవి మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే చూసి ఆగిపోను. ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయి. ఒకటి గ్లాన్స్, రెండోది గేజ్. గుర్తుపెట్టుకోండి. గ్లాన్స్ అంటే ఒక పుస్తకం ఉందనుకోండి, గ్లాన్స్ చేయటం అంటే ఆ పుస్తకాన్ని తెరిచి అలా 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 మనకి కావాల్సిన ఏదో చూసుకుంటా తిప్పుకుంటూ వెళ్ళిపోవటం అంటే గ్లాన్స్ చేయటం. గేజ్ చేయటం అంటే అలాగే శ్రద్ధతో చూడటం అనమాట. గేజ్ అండ్ గ్లాన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఈ లోకంలో వేటిని అలాగా గేజ్ చేయకూడదు, గ్లాన్స్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఎందుకు? మనం పైనున్న వాటిని వెతుకుతున్నాం. మనం పరలోక వారసులు కాబట్టి ఈ లోకరీత్యా ఏదైనప్పటికీ వీ షుడ్ కంటిన్యూ టు మూవ్ ఆన్. అది ఒక కాన్సెప్ట్. దాన్ని మళ్ళీ వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది. గేజ్, గ్లాన్స్. పరిశుద్ధ గ్రంథం, దేవుడిచ్చిన గంభీరమైన పరిశుద్ధ గ్రంథం,
ఆ గ్రంథమును మనము గేజ్ చేయాలి, గ్లాన్స్ చేయకూడదు. అంటే ఏదో అలా తిరగేసుకుంటా ఇవాళ కొంచెం ఈ స్క్రిప్చర్ పోర్షన్ చదువుకోవాలి కాబట్టి చదివేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోద్ది కాదు. పదే పదే ఆ మాటలను మనం శ్రద్ధతో చదివి వాటిని ధ్యానం చేయాలి. అది గేజ్ చేయటం దేవుని యొక్క వాక్యం. మరి గ్లాన్స్ ఏది చేయాలి? ఆ వాక్యమునకు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు, బుక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం గ్లాన్స్ చేయాలి. కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు. బుక్లెట్స్ పరిశుద్ధ గ్రంథమునకు సంబంధించినవే, వాటిని గేజ్ చేస్తూ పరిశుద్ధ గ్రంథమును గ్లాన్స్ చేస్తారు. అలా కాదండి. దీన్ని బట్టి మీకు అర్థమైందని ఆశపడుతూ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మళ్ళీ 2 మాటలు, గేజ్, గ్లాన్స్ మీకు చెప్పాను. ఇంకొక 2, ఒక విశ్వాసి జీవితంలో ఈ 2 ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. మొదటిది, దేవుడు మనలను పరీక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టం. దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు? మన విశ్వాసమును బలపరచడానికి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ బట్టి వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ ఏ టెస్టింగ్ టైం. చాలా టెస్టింగ్ టైం కూడా మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుడు మనలను పరీక్షిస్తాడు. రెండవది, సాతాను మనలను శోధిస్తాడు. ఈ 2 మనల్ని ఎప్పుడు విడిచిపెట్టం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనం చేసి వెళ్తున్నప్పుడు ఆయన పరీక్షలను అనుమతించేవాడు, అలాగే సాతాను ద్వారా శోధన కూడా అనుమతించేవాడు. సాతాను శోధించేది మన విశ్వాసమును పాడు చేయడానికి, సాతాను శోధించేది మనం పడిపోవడానికి, మనం వెనక్కి వెళ్ళిపోవడానికి. కానీ దేవుడు మనలను పరీక్షించేది మన విశ్వాసమును పెంచడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ 2 మనల్ని విడిచిపెట్టమండి. నెవర్ ఎక్స్పెక్ట్ ట్రయల్స్ టు గెట్ ఓవర్, టెస్ట్ టు గెట్ ఓవర్ అండ్ టెంప్టేషన్స్ టు గెట్ ఓవర్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇవి చివరి వరకు ఉంటాయి. ఈ సంఘటన 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఆ 13 వచనాలలో జరిగిన సంఘటన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ సంఘటనలో ఈ 2 మనకి కనిపిస్తాయి. పరీక్షింపబట్టము, శోధింపబట్టం. ఎవరు ఎవరిని పరీక్షించారు, ఎవరు ఎవరిని శోధించారు, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఏలియా ఎలీషాను పరీక్షించాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తాం. ఏలియా ఎలీషాను పరీక్షించాడు. ప్రవక్తల శిష్యులలో కొందరు అని ఉంటుంది. ఆ వచనాలన్నీ మీకు చూపిస్తాను. ప్రవక్తల శిష్యుల్లో కొందరు, వారు ఎలీషాను శోధించారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. 2, ఏలియా ఎలీషాను పరీక్షించాడు. ప్రవక్తల శిష్యులు ఎలీషాను శోధించారు. అయితే గొప్ప విషయము, గంభీర విషయం ఏంటంటే ఎలీషా ఆ పరీక్ష గుండా వెళ్ళి విజయవంతుడయ్యాడు. ఎలీషా ఆ శోధనను జయించాడు. హల్లెలూయా. 2, ఇవాళ మనం ఈ ప్రయాణంలో అర్థం చేసుకుందాం. ఒక్కసారి మన విశ్వాస యాత్రను కొనసాగించడానికి కీలకమైన విషయం, మన విశ్వాసమును ఒక కర్త, దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. మన విశ్వాసమును ఒక కర్త, దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. అంతే కదా? కాబట్టి ఇంకొక 4 విషయాలు మీకు, అంటే సమయం ఉంది కాబట్టి, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మన విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఈ పరుగు పందాన్ని మనం కడముట్టించాలి. ఎందుకు? ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, ఆ భారమును విడిచిపెట్టి మన విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. అది చాలా కీలకం. అనుదినము మనం ఆయన వైపు మన దృష్టి ఉంచుచు మన విశ్వాసమును మనం బలపరుచుకుంటూ, మన విశ్వాసమును మనం కాపాడుకుంటూ, పరీక్షను ఎదుర్కొని పరీక్షలో విజయవంతంగా ఉంటూ శోధనలు జయించి మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. అయితే దేవుని వైపుకి, ప్రభువైన యేసుక్రీస్తు వైపుకి ఎందుకు మనం చూడాలి? 4 మాటలు చెప్తాను. దీనిని మనం ధ్యానం చేయంగానే, ఎందుకంటే మెయిన్ మెసేజ్లోకి మనం వెళ్ళిపోవాలి. వై షుడ్ వి లుక్ టువర్డ్స్ జీసస్? అనుదినము మన దేవుని వైపు ఎందుకు మనం చూడాలి? ఇవి ఏ సీక్వెన్స్లో లేవు, కానీ 4 విషయాలు అన్నీ ఇంగ్లీష్లో ఎస్ అనే అక్షరంతో ఉంటాయి, మీరు రాసుకోవాలనుకుంటే. మొదటిది,
మనం దేవుని వైపుకి ఎందుకు చూడాలి అంటే బలము కోసము. మనందరికి ఇప్పుడు బలం కావాలా లేదా? అనుదినము కావాలి. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్తున్నప్పుడు, వారంకి ఒకసారి ఏదో బయటకు వెళ్ళి నిత్యవసర అవసరమైన వాటిని తీసుకొని రావాలి, దానికంటే మించి ఏం లేదు. ఇంట్లోనే ఉండి నెల పైగా చాలా మందికి సరైన ఆదాయం లేదు, సరైన వసతులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడతాడు. మనకి నూతన బలము కావాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాదు వారి రెక్కలు చాపి ఎగురుదు. అది యెషయా గ్రంథం 40:31 అది మనం ధ్యానం చేయట్లేదు, కానీ నోట్ చేసుకోండి. దేవుని వైపుకి ఎందుకు చూడాలి? నేను అనుదినము ఆయన వైపుకి ఎందుకు చూడాలి? ఈ విశ్వాస యాత్రలో కొనసాగడానికి నేను ఎందుకు చూడాలి అంటే బలము కోసం. దానికి ఒక వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. అది అంటే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ జస్ట్ నోట్ చేసుకోండి. ఐ హ్యావ్ టు లుక్ టు జీసస్ ఫర్ స్ట్రెంగ్త్. బలం కావాలా? యేసు ప్రభు వారి వైపు చూడండి, స్ట్రెంగ్త్. రెండవది, మనకి అనుదినము సమకూర్పు కావాలి, సప్లై కోసం. ఎందుకంటే చాలామంది ప్రభు వారు నేర్పించిన ప్రార్థన పద్ధతి, పరలోకమందున మా తండ్రి అన్న అది యాక్చువల్గా మనం కొన్ని సంఘాలు, ఆఫ్ కోర్స్ మా సంఘంలో కూడా ముగింపు ప్రార్థన అయిపోయాక అది అందరం చెప్తాము, కానీ వాస్తవానికి అది ప్రార్థనా పద్ధతి. యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి మాకు ప్రార్థించుట నేర్పించు అని అడిగినప్పుడు, అండ్ బై ద వే యేసు ప్రభు వారిని శిష్యులు అడిగిన ఒకటి, మాకు ప్రసంగం చేయటం నేర్పించు, మాకు ఫండ్ రైజ్ చేయటం నేర్పించు అని అడగలేదండి. శిష్యులు యేసు ప్రభు వారు అడిగింది ఒక్కటే, మాకు ప్రార్థించుట నేర్పించు. హల్లెలూయా, మాకు ప్రార్థించుట నేర్పించు. అప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థనా పద్ధతిని నేర్పించాడు. ప్రార్థనా పద్ధతిని నేర్పించాడు. గంభీరం. దేవుని యొక్క సప్లై మనకు కావాలి అనుదినము. అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో, వీటి గురించి మీరు చింతించకూడదు. మత్తయి సువార్త 6వ కానీ ఆయన అన్నాడు, నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. 33వ మత్తయి 6. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. కాబట్టి ఆయన మన అనుదిన అవసరతలు, మన ఆశలు కాదండి, మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి అవసరమును తీరుస్తాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమో నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తం చేయగలను అని అన్నాడు. 19వ మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఆయన తన ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరమును తీరుస్తాడు. ప్రైజ్ గాడ్. ఐశ్వర్యం. సో స్ట్రెంగ్త్ కోసం ఆయన వైపు చూడాలి మనం, సప్లై కోసం ఆయన వైపు చూడాలి. మూడవది, మనకు సంతృప్తి, సఫిషియన్సీ కోసం ఆయన వైపు మనం చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:8. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9. అన్నిటి యందు ఎల్లప్పుడూ, మీరు తర్వాత ఆ వచనాన్ని చదవండి, అన్నిటి యందు ఎల్లప్పుడూ మనకి సంతృప్తిగా, సఫిషియెంట్గా మనకు అన్నీ కావాలి. ఆ రీతిగా దేవుడు మనకి సమకూరుస్తాడు. 4వది, దాని తర్వాత ఇవాళ మెయిన్ వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. 4వది, దేవుని వైపు మనం ఎందుకు చూడాలి అనుదినము అంటే సక్సెస్ కోసం, విజయం కోసం. ఎందుకు? జీసస్ నెవర్ ఫెయిల్స్. హల్లెలూయా. అవర్ గాడ్ నెవర్ ఫెయిల్స్. మన దేవుడు ఎప్పుడు ఓడిపోయేవాడు కాదు. సిలువలో అతి పెద్ద పోరాటాన్ని ఆయన ఓడించి ఆయన జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచేశాడు ఆయన. ప్రైజ్ గాడ్. సాతాను ఓడించేశాడు. సాతానికి చేయగలిగింది ఏం లేదు, రక్షింపబడిన వారిని చేయగలిగింది ఏం లేదు. కాబట్టి దేవునికి ఆ సిలువ దగ్గర మనకి విజయం ఉన్నది. ఆ విజయం మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు. కాబట్టి మనం ఓడిపోవడానికి వీల్లేదు, మనం నిరాశపడడానికి వీల్లేదు, నిస్పృహతో ఉండవలసిన అవసరం లేదు. మనం జయకరమైన జీవితం జీవిద్దాం. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ దేవుడు మనకి బయటకు తీసుకొని వస్తాడు. ఆయన సమృద్ధిని ఇస్తాడు, ఆయన మనకి సప్లైని దయచేస్తాడు, ఆయన మనకి స్ట్రెంగ్త్ని దయచేస్తాడు, ఆయన మనకు సక్సెస్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి సక్సెస్ని ఇస్తాడు. లెట్ us not face any kind of failure because our God is victory. My God is victorious. ఆయన విజయవంతం. అందుకనే రోమా
8లో ఉంటది, మనం అత్యధిక విజేతలము. హల్లెలూయా, మనం అత్యధిక విజేతలము. కాబట్టి క్రిస్టియన్స్ అంట విక్టరీ కోసం పోరాడరంట. వి డోంట్ ఫైట్ ఫర్ విక్టరీ, వి ఫైట్ ఫ్రమ్ విక్టరీ. హల్లెలూయా, నోట్ డౌన్ చేసుకోవచ్చు మీరు. మనము విజయము కోసం పోరాడం. ఎందుకంటే విజయం మంది ఆల్రెడీ 2020 సంవత్సరాల క్రితం శిలువ మీద యేసు ప్రభు వారు మరణాన్ని జయించటం ద్వారా ఆ మరణం మనకు బదులుగా ఆయన మరణించి దాని తర్వాత 3వ రోజు ఆయన లేచాడు. గంభీరం ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి మనము విజయములో నుంచి పోరాడతాం. వి ఫైట్ ఫ్రమ్ విక్టరీ, వి డోంట్ ఫైట్ ఫర్ విక్టరీ బికాస్ వీఆర్ విక్టోరియస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57 ఫర్ సక్సెస్. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము. యేసు ప్రభు వారి వైపు ఎందుకు చూడాలి? మన విశ్వాసంలో ఒక కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఎందుకు చూడాలి? స్ట్రెంగ్త్ కోసం, సప్లై కోసం, సఫిషియన్సీ కోసం, సక్సెస్ కోసం మనం యేసు వైపు చూడాలి. ఇప్పుడు ఎలీషా ఏలియాతో పాటు ప్రయాణం చేశాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే మీకు 4 స్థలాలు వస్తాయి, 4 ప్లేసెస్. 2వ అధ్యాయము మొదటి వచనంలో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు వెళ్ళుచుండిరి. 4 స్థలాల్ని నేను మీకు చూపిస్తాను. అక్కడున్న 4 స్థలాలు. ఎందుకు ఆ 4 స్థలాలు ప్రాముఖ్యము? ఈ జాగ్రత్తగా వినండి. ఈ 4 స్థలాలు బైబిల్లో మొట్టమొదట ఎక్కడ చెప్పబడినవి మీరు నోట్ చేసుకోవాలి. నేను చెప్పినప్పుడు ఆ మొట్టమొదట బైబిల్లో ఈ స్థలం గురించి చెప్పబడినప్పుడు ఏం జరిగింది, దానిని బట్టి ఈరోజు మనము యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఏం నేర్చుకోగలం? ఎందుకు ఎలీషా చివరి వరకు ఏలియాతో పాటు వెళ్ళాడు? తనకుండిన ఆశ ఏంటి? తనకుండిన ఆశ యాక్చువల్గా 9వ వచనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. ఏలియా అడుగుతాడు, నాయనా నేను వెళ్ళిపోవలసిన టైం వచ్చింది, నీకేం కావాలి? ఏం కావాలన్నప్పుడు ఎలీషా అంటాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేలాగా దయచేయము అంటాడు. దాని దగ్గరకు వస్తాను నేను లాస్ట్లో. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. ఐ నీడ్ డబుల్ పోర్షన్ ఆఫ్ మై స్పిరిట్. ఏంటన్నది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గబగబా ఈ 4 స్థలాలు. ఒక చక్కని విషయం కూడా మీకు అక్కడ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా విషయాలు ఇప్పటికే చెప్పేశాను. స్టార్టింగ్లో చెప్పాను, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో 2, ఒకటి పరీక్షలు మనకు ఉంటాయి, 2వది శోధనలు ఉంటాయి. పరీక్షలు మనం విడిచిపెట్టడానికి లేదు, శోధనలు మనల్ని విడిచిపెట్టవు. పరీక్షలు గుండా వెళ్ళినప్పుడు, ఆ పరీక్షలో మనం విజయవంతమైనప్పుడు మనము విశ్వాసంలో మంకొక మెట్టు పెరుగుతాం. అలాగే మనం శోధనలు జయించినప్పుడు మరింత బలపడతాం, ఇతరులను బలపరచగలుగుతాం. కాబట్టి మొదటి స్థలము గిల్గాలు. గిల్గాలు యొక్క యాక్చువల్ మీనింగ్, గిల్గాలు అన్న స్థలం యొక్క యాక్చువల్ మీనింగ్ దొర్లించబడటం. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. గిల్గాల్ అని పక్కన రాసుకోండి. రోలింగ్, దొర్లింపబడటం. అయితే బైబిల్లో మొట్టమొదటిసారి గిల్గాలు ఎక్కడొచ్చింది? క్విజ్ పెట్టట్లేదు, నేను గబగబా చూపించేస్తాను. అయితే మనం 2వ వచనానికి వెళ్తే, నేను పరీక్ష అన్నాను, శోధన అన్నాను. మీకు 2వ వచనంలో 3వ వచనంలో, మీకు 2వ వచనంలో 3వ వచనంలో కనిపిస్తుంది. నేను చదివేస్తాను. 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఏలియా యెహోవా నన్ను బేతెల్నకు వెళ్ళమంటున్నాడు. అది సెకండ్ ప్లేస్. గిల్గాల్ ఇంకా మనం చూడలేదు. గిల్గాల్ చూసిన తర్వాత బేతెల్. అండ్ బై ద వే, నేను నడిపిస్తున్న సంఘం పేరు బేతెల్ హౌస్ ఆఫ్ వర్షిప్. మీ సంఘం పేరు కూడా బేతెల్. మనం ఇవాళ బేతెల్ గురించి కూడా ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. బేతెల్నకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పాను. నెక్స్ట్ ఎలీషా యొక్క మాట మీరు వినండి. ఎలీషా చెప్పింది ఇది చాలా ప్రాముఖ్యం అండి. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పి వారిద్దరూ బేతెలునకు ప్రయాణమే వెళ్ళేది. యెహోవా జీవము తోడు,
నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఇవాళ వర్తమానంలో మీరు గుర్తుపెట్టుకోవలసిన పలు విషయాల్లో ఒక కీలకమైన విషయం ఏంటి, ఒక కీలకమైన ఒప్పందం ఏంటి అంటే ఈ వచనం. మళ్ళీ అది 3 సార్లు చెప్తాడు ఈ మాట ప్రతి పరీక్ష దగ్గర. ఏలియా అంటున్నాడు, వాళ్ళు గిల్గాల్ నుంచి బయలుదేరారు. గిల్గాల్ ఎక్కడికి వచ్చింది అని నేను చూపించేస్తాను బాబా. గిల్గాల్ దగ్గర ఏలియా ఎలీషా వారి ప్రయాణం ప్రారంభించారు. అది మీరు నోట్ చేసుకోండి. గిల్గాలు దగ్గర ఏలియా ఎలీషాతో అంటున్నాడు, దేవుడు నన్ను బేతేల్ నాకు నడిపిస్తున్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఆగిపో. దానికి జవాబుగా ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ప్లీజ్ దేవుని బిడ్డలారా, ఈ జూమ్ కాల్లో పాల్గొంటున్న వారు ఎంతమంది అయినప్పటికీ దయచేసి ఆయన మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మన ఎడబాపడు. అయితే మనము, దేవా మేము కూడా నిన్ను విడువము, ఎడబాయం. హల్లెలూయా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఇది చాలా కీలకమండి. పరిస్థితులు ఏమైనప్పటికీ, ఈ లాక్డౌన్ బట్టి, తర్వాత ఈ COVID-19 వైరస్ ద్వారా వచ్చిన ఎకనామిక్ సిచ్యువేషన్స్ ని బట్టి బహుశా కొంతమంది జీతాలు తగ్గించి ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో, భారతదేశంలో గవర్నమెంట్ వాళ్ళకు కూడా 50% శాలరీసే వచ్చినాయి, కొంతమందికి శాలరీసే ఇవ్వలేదు. ఇలాగ చాలా జరుగుతున్నాయి. మేబీ అక్కడ కూడా అలాంటి చర్యలు ప్రభుత్వం వారు లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీస్ తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ అది ఏమైనప్పటికీ దేవా మేము నిన్ను విడిచిపెట్టమయ్యా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు, నువ్వు మాకు సప్లై చేస్తావు, నువ్వు మాకు స్ట్రెంగ్త్ని ఇస్తావు, నువ్వు మాకు జయమునిస్తావు. కాబట్టి ప్రభు మేము నీ వెంబడొస్తామయ్యా. ప్రైజ్ గాడ్. ఈ ఒప్పందం, ఈ కమిట్మెంట్ మనలో ఉండాలి. అయితే 3వ వచనంలో, దాని తర్వాత నేను గిల్గాల్ దగ్గరకు వస్తాను. 3వ వచనంలో, బేతెల్లో ఉన్న ప్రవర్తన శిష్యులు ఏలియా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవుచున్నాడు, నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడి. ఏంటండి దీని భావం? నేను అన్నాను స్టార్టింగ్ లో, ఏలియా ఎలీషాను పరీక్షించాడు. ఏంటి పరీక్ష? నీవు దయచేసి ఆగిపో. ఎలీషా పరీక్షలో గెలిచాడు. నేను ఆగిపోను, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీతో పాటే వస్తాను. ప్రవక్తల శిష్యుల్లో కొంతమంది వాళ్ళు శోధించారు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం శోధన అంటే లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కడి నుంచో వస్తాయి. మేము ఇండియాలో ఉన్న ఈ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మరి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం అట్రాసిటీస్ చేస్తున్నప్పుడు, ఓహో ఇలాగనమాట వేరే వాళ్ళు మన మీదకి దాడి చేస్తారు అని అలాగా అనుకుంటున్నప్పుడు, యాక్చువల్గా మీరు చూస్తే మనకి శోధనలు వచ్చేది పలుమార్లు మన సొంత వారి దగ్గర నుంచే. ప్రవక్తల శిష్యుల్లో కొందరు, మీ గురువు వెళ్ళిపోతున్నాడు, ఈ కొనిపోబడే సమయం వచ్చేసింది, నీకు తెలుసా అంటే ఎలీషా అంటాడు, నాకు తెలుసు, మీరు ఊరుకోండి. అంటే నేను ఎందుకు నా గురువుని వెంబడిస్తున్నానో నాకు తెలుసు, మీరు నాకు చెప్పనవసరం లేదు. ప్రైజ్ గాడ్. మరొక గంభీరమైన పాఠం. ఎవరైనా మనల్ని, ఏంటండి ఎందుకంటే మీరు ప్రతి కూడికలో పాల్గొంటారు, ఎందుకంటే ప్రతి మీరు జడ్డాలో ఉన్నారు కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో ఫ్రైడే ఏంటండి మీరు ఆరాధన పెట్టుకుంటారు, అప్పుడప్పుడు మిస్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఈ లాక్డౌన్లో కూడా ఈ జూమ్ కాల్లో పాల్గొవాలా, వేరే పనులు చేసుకోవచ్చు కదా అని అంటే, నాకు తెలుసు, మీరు ఊరుకోండి అని చెప్పాలి మనం. నాకు తెలుసు నా దేవుడు నేను ఎందుకు వెంబడిస్తున్నాను, నా దేవుడు ఎటువంటి దేవుడో, నా దేవుడు సజీవుడు, నేను ఆయన వెంబడిస్తాను. ప్రైజ్ గాడ్. ఏలియా శోధించాడు, ప్రవక్తల శిష్యులు శోధించారు, ఏలియా పరీక్షించాడు. ఎలీషా దానికి జవాబుగా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వెంబడిస్తానన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. వాళ్ళకినేమో ఊరుకోమని చెప్పాడు. ఇప్పుడు గబగబా మొదటి స్థలము గిల్గాలు. గిల్గాలు మొట్టమొదట ఎక్కడ బైబిల్లో వచ్చింది? గిల్గాలు అంటే దొర్లింపబట్టం అన్నాను. ఈ వర్తమానం కోసం, నేటి దిన ధ్యానం కోసం మీరు రాసుకోండి, గిల్గాలు ప్రారంభ స్థలం. అది బైబిల్ మీనింగ్ కాదు, బైబిల్ మీనింగ్ రోలింగ్, దొర్లింపబట్టం. కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్లేస్ ఆఫ్ బిగినింగ్, ప్రారంభ స్థలం. ఎక్కడొచ్చింది మొట్టమొదటిసారి? పలుసార్లు ఉంటుంది గిల్గాల్ బైబిల్లో. ఫస్ట్ టైం ఎక్కడొచ్చింది అంటే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో, యెహోషువ నాయకత్వం కింద ఇజ్రాయేలు జనాంగము
జోర్దాను దాటి అవతలికి వెళ్ళిన తర్వాత వారు గిల్గాల్లో ఆగుతారు. జోర్దాను దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ టైం గిల్గాల్ బైబిల్లో మెన్షన్ చేయబడింది. అయితే ఏంటండి అక్కడ ఎందుకు గిల్గాల్ గురించి మనం ఈరోజు నేర్చుకోవాలి? గిల్గాల్ మనకు నేర్పించే పాఠాలు ఏంటి? అక్కడ 4 విషయాలు జరిగినాయి. నేను ఆ వచనాలు జరిగిన విషయం చెప్పేస్తాను. నెక్స్ట్ స్థలంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 3వ వచనంలో మొదటి విషయం జరిగింది గిల్గాల్లో. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ సున్నతి చేయబడింది. సున్నతి అంటే తెలుసు, యూదుల సాంప్రదాయము, ఇజ్రాయేల్ జనాంగం యొక్క సాంప్రదాయము. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. మగపిల్లోడికి ఒక చర్మములోని భాగం కట్ చేయాలి. అయితే ఆధ్యాత్మికంగా మన సున్నతి ఏంటి? దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునికి అయిష్టమైనవి మన జీవితంలోంచి కత్తిరించి తీసేయాలి. దేవునికి అయిష్టమైనవి మన జీవితంలోంచి కత్తిరించి తీసేయాలి. మన ముందుకు వెళ్ళక మునుపు ఇంకా ఎవరైనా దేవునికి అయిష్టమైన వాటిని మీ జీవితంలో ఎంటర్టైన్ చేస్తూ ఉంటే దయచేసి వారిని కత్తిరించి తీసేయండి. అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా, ఎటువంటి అలవాటైనా, ఎటువంటి వ్యసనమైనా దయచేసి అది కట్ చేసేసేయండి. ఎందుకంటే అది దేవునికి అయిష్టమైనది. సున్నతి, ఆధ్యాత్మిక సున్నతి మన జీవితంలో జరగాలి. 9వ వచనంలో, అంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఐగుప్తి అవమానము మీ మీద నుంచి దొర్లింపవేశాను. సున్నతి చేయబడింది. రెండవది గిల్గాలులో అవమానము దొర్లించబడింది. దయచేసి గుర్తుంచుకోండి, పాపం ఎప్పుడు అవమానమునే తీసుకొని వస్తుంది. పాపం ఎప్పుడు సిగ్గునే తీసుకొని వస్తుంది. కాబట్టి దేవునికి మన జీవితం మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ పాపపు సిగ్గును, అవమానమును ఆయన తొలగించేశాడు. ప్రైజ్ గాడ్. అది రెండవది. మూడవది 10వ వచనంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, ఇవన్నీ గిల్గాల్లో జరిగినవి. మొట్టమొదటిసారి 10వ వచనంలో వారు పస్కాను ఆచరించారు. పస్కాను అంటే ఐగుప్తి బానిసత్వం నుంచి దేవుడు ఎలా వారిని బయటికి తీసుకొని వచ్చాడో, ఆ 10 తెగుళ్ళ నుంచి బయటికి ఎలా తీసుకొని వచ్చాడో, ఎర్ర సముద్రంలో పాయలు చేసి ఉత్తరకు ఎలా తీసుకొని వచ్చాడో, ఆ గొప్ప విడుదలను వారు జ్ఞాపకం చేసుకొని పస్కాను ఆచరించారు. 4వది 12వ వచనం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వది గిల్గాల్లో జరిగింది. మన్నా ఆగిపోయింది. మన్నా అన్నది దేవుడు పరలోకంలో ఇచ్చిన ఆహారం. అయితే ఇంక ఎప్పుడూ ఆ భోజనమే తినాలని కాదు, దేవుని ఆశ. మనందరికీ తెలుసని ఆశపడుతూ దేవుని ఆశ, ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకు వచ్చి కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు రావాలి. అయితే వారి అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి ఆ తరం వారందరూ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి అక్కడే వారు మరణించారు. ఇంకొక తరము వారు యెహోషువ నాయకత్వం కింద, యెహోషువ, కాలేబు, ఇంకొక తరం వారు యోర్దాను దాటి కానానుకు వెళ్ళారు. ఎప్పుడైతే, గుర్తుంచుకోండి, ఎప్పుడైతే వారు దేవుడు ఆశించిన దేశంలో అడుగు పెట్టారో ఇంకా వారు అక్కడి పంటను వారు తినాలి. అక్కడ శత్రువును జయించాలి, అక్కడ పంటను వారు తినాలి. ఆ పాలు తేళ్లు ప్రవహించు సమృద్ధిలోనికి వారు వచ్చారు. కాబట్టి మన్నా ఆగిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, గిల్గాల్ అనుభవం మీకుందా? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో గిల్గాల్ అనుభవం మీకుందా? గిల్గాల్ అనుభవం ఏంటి? పాపము, ఐగుప్తు యొక్క శాపము దొర్లించబడాలి. రెండవది సున్నతి జరగాలి. ఈ విడుదలను మనము సెలబ్రేట్ చేయాలి. దేవుడు దయచేస్తున్న సమృద్ధిని మనం అనుభవించాలి. అది గిల్గాలు అనుభవం. నీరవ్, అది గిల్గాలు అనుభవం. వీడియో, ఐ షుడ్ సీ మై వీడియో. సారీ, అది గిల్గాలు అనుభవం. నెక్స్ట్ స్థలం బెతెల్. నెక్స్ట్ స్థలం అది 2వ వచనంలోనే ఉండింది. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నన్ను బెతెల్ నాకు వెళ్ళమంటున్నాడు. దయచేసి ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రయాణం మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి ప్రయాణం?
ఎలీషా ఏలియాతో పాటు చేస్తున్న ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎలీషా కొనిపోబడతాడు. అయితే ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? గిల్గాల్లో ప్రారంభమైంది. గిల్గాలులో ఏం జరిగిందో నేను మీకు చూపించాను మొట్టమొదటిసారి. గిల్గాల్ ఎక్కడొచ్చింది, అక్కడ ఏమేమి జరిగింది. మన ప్రయాణం గిల్గాల్లో ప్రారంభమవుతుంది, మన ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే ప్రయాణం ప్రారంభమవుతున్నప్పుడు ఏలియా ఎలీషాను పరీక్షించాడు. నువ్వు దయచేసి ఆగిపో. ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ గాడ్. ప్రవక్తల శిష్యుల్లో కొంతమంది అన్నారు, నీ యజమాని కొనిపోబడుతున్నాడు, నీకు తెలుసా? నాకు తెలుసు, మీరు ఊరుకోండి అన్నాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ బెతెల్. బెతెల్ అంటే దేవుని మందిరం, మనకి తెలుసు. బెతెల్ యొక్క బైబిల్ మీనింగ్ అయితే నేను ఇంగ్లీష్లో ఇస్తున్న పదం అ ప్లేస్ ఆఫ్ బిహోల్డింగ్. దేవునిని ఆశతో ఆరాధించే స్థలం. దేవుని మందిరములో దేవుని వైపు మన దృష్టి ఉండాలి, వేరే ఇంకెక్కడ కాదు. దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన మీద మన దృష్టి ఉండాలి. మొట్టమొదటిసారి బెతెల్ అన్నది ఎక్కడొచ్చింది? బైబిల్లో మొట్టమొదటిసారి బెతెల్ అన్నది ఎక్కడొచ్చింది? ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 22 వచనాలు, 19వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయం 19వ వచనంలో బెతెల్ అన్న మాట ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటి? గబగబా మీకు చెప్పేస్తాను. ఏంటి సందర్భం అంటే, మరొక జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జీవితం యాకోబు. యాకోబు ఏషావు మనకి తెలుసు. ఏషావు పెద్దోడు, నెక్స్ట్ యాకోబు. వారి తండ్రి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి తన పెద్ద కుమారుడిని దీవించాలని ఆశపడ్డాడు. పెద్ద స్టోరీ నేను గబగబా చెప్పేస్తాను. అయితే తల్లి వినింది, రెబ్కా. ఏషావు వెళ్ళాడు తనకిష్టమైన భోజనం తయారు చేయడానికి. తల్లి గబగబా ఇస్సాకుకు నచ్చిన భోజనాన్ని వండించేసి ఈషావు వలె యాకోబుని తయారు చేసి తండ్రి దగ్గర పంపించింది. యాకోబు ఈషావు వలె నటించి లోకరీత్యా ఉన్న తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నుంచి దీవెన తీసేసుకున్నాడు. తర్వాత ఈషావు వచ్చాడు, యాకోబు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయాడు. అది సంఘటన, అది సందర్భం. అప్పుడు తన ప్రయాణం అయ్యి 28వ అధ్యాయం వచ్చేసరికి రాత్రి అవుతుంది ఒక స్థలము. అక్కడ ఒక రాయిని తలగడగా తీసుకొని, అదే 10వ వచనం నుంచి 22 వచనాలు, ఆదికాండం 28వ అధ్యాయం. ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటాడు. 11వ వచనంలో ఒక కలగన్నాడు యాకోబు. ఒక నిచ్చెన భూలోకం నుంచి పరలోకమునకు ఉంది నిచ్చెన. దేవదూతల పైకి కిందకి దిగుతున్నారు. ఆ మొత్తం నేను వివరించలేను, అంత టైం మనకి లేదు. మీరు తర్వాత ధ్యానం చేయండి. ఆ రాయి నూతన బంధనకు వచ్చేసరికి ఆ రాయి మూలరాయి. ఆ రాయి ఇంకెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బండ క్రీస్తే. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ ఆ డ్రీమ్లో నుంచి తను మేల్కొన్న తర్వాత, అమ్మో, దేవుడు తనతో మాట్లాడతాడు, తనకి వాగ్దానం చేస్తాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. చాలా ఉన్నాయండి అక్కడ. నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. అప్పుడు యాకోబు మేలుకొని నిద్రలేచి 16వ వచనంలో యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడంట. దాని తర్వాత ఆ రాయిని తన అనాయింట్ చేసి నూనె రాసి అది బెతెల్ అని అక్కడ ఒక ఒప్పందం చేస్తాడు. నేను మళ్ళీ తిరిగి సురక్షితంగా ఇక్కడికి వస్తే, నువ్వు వాగ్దానం చేసినట్టు నన్ను గొప్ప జనంగా చేస్తే, నాకు కలిగిన సమస్తంలో 10వ భాగం నేను ఎక్కిస్తాను. 10వ భాగం అక్కడ స్టార్ట్ అయింది. బైబిల్లో ఫస్ట్ టైం 10వ భాగం 10వ వంతు ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రైజ్ గాడ్. ఎక్కడ? బెతెల్ దగ్గర. అందుకనే దేవుని మందిరమునకు మన 10వ భాగం తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎక్కడైతే మనకు ఆధ్యాత్మిక పోషణ దేవుడు దయచేస్తున్నాడో అక్కడ మన 10వ భాగాలు, అనగా దేవునికి చెందింది దేవునికి ఇవ్వటం. 10వ భాగం ఏంటి? దేవునికి ఇవ్వటం ఏం కాదు. 10వ వంతు ఆయనకి చెందింది, ఆ 10వ వంతు ఆయనకి ఇవ్వటం అంటే అప్పు తీరిపోయింది అనమాట. దానికి మించిస్తే ఇచ్చినట్టు. కొన్నిసార్లు 10వ భాగం ఇచ్చేసి అబ్బో నేను దేవుడికి ఇచ్చాను అనుకుంటాను. అది వాళ్ళ వర్తం కాదు. కానీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, బెతెల్
ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి బిహోల్డ్. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. గిల్గాల్లో స్టార్ట్ అయింది జర్నీ. గిల్గాలులో పాపపు ఐగుప్తి యొక్క అవమానము దొర్లించబడింది, సున్నతి చేయబడింది. గమనించండి, నిజమైన రక్షణానుభవం కలిగిన తర్వాత, మన పాపము తుడిచివేయబడిన తర్వాత, యథార్థమైన రక్షణ అనుభవం పొందిన తర్వాత, పాపపు శాపము దొర్లించబడింది, ఆధ్యాత్మిక సున్నతి జరుగుతుంది. దాని తర్వాత మనం కృతజ్ఞతతో దేవుని మందిరం దగ్గరికి రావాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరు ఇవాళ సర్వీస్ టైం అవుతుంది రండి రండి అని మనల్ని ఎవరు పుష్ చేయవలసిన అవసరంలా. గిల్గాల అనుభవం ఉన్న వాళ్ళందరూ బేతెల్లోకి వస్తారు, అంటే దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గిల్గాల్ నుంచి బేతెల్ ఎంత గంభీరం. అయితే బేతెల్లో ఎలాగైతే యాకోబు ఆ రాయిని తలగడగా చేసుకొని తాను ఆ గంభీరమైన కలగన్నాడు దేవుని గురించి, ఇది దేవుడున్న స్థలం అన్నాడు. అలాగే దేవుని మందిరములో దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కళ మనకు కావాలి. ఒక భక్తుడు అన్నాడు, మెన్ ఆఫ్ గ్రేట్నెస్ లివ్ దేర్ డ్రీమ్స్. గొప్పవారంట వారి కళలు వారు జీవిస్తారు. మెన్ ఆఫ్ గ్రేస్ లివ్ గాడ్స్ డ్రీమ్స్. హల్లెలూయా. కృపచేత రక్షింపబడిన వారంట వారి కళలు వారు జీవించరు, వారు దేవుని కళలు జీవిస్తారు. ప్రైజ్ గాడ్. డూ యూ వాంట్ టు లివ్ యువర్ డ్రీమ్స్ ఆర్ డూ యూ వాంట్ టు లివ్ గాడ్స్ డ్రీమ్స్? మీరు దేవుడిచ్చిన కళలు మీరు జీవిస్తారా, లేకపోతే మీకున్న కళలు మీరు జీవిస్తారా? మనం కృపచేత రక్షింపబడిన వారం. వీఆర్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గ్రేస్. లెట్ us లివ్ గాడ్స్ డ్రీమ్స్. దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన విజన్ మనం జీవించాలి. అది ఎక్కడ లభిస్తుంది? దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, బెతెల్లో. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు మన మూల వాక్య భాగంలోకి వస్తే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను యెరికోనకు. మనం 3వ స్థలమునకు వచ్చామండి. రివిజన్ టైం. ఫస్ట్ స్థలము గిల్గాలు, సెకండ్ స్థలము బెతెల్, థర్డ్ స్థలము యెరికో. మళ్ళీ అక్కడ పరీక్ష, మళ్ళీ శోధన. నేను చదివేస్తున్నాను. యెరికోకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఏలియా అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. సేమ్ కమిట్మెంట్ అండి. సెకండ్ టైం ఏలియా ఎలీషాను పరీక్షిస్తున్నాడు. దేవుడు నన్ను ఇప్పుడు బెతెల్ నుంచి యెరికోకి వెళ్ళమంటున్నాడు. నీవు దయచేసి ఇక్కడ ఆగిపో. నేనే ఉండుంటే అమ్మ ఫైనల్గా ముసలాయన నాకు రెస్ట్ ఇస్తున్నాడు, నాయన నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, మీరే చెప్పారు కదా సార్ ఉండిపోమని. కానీ ఎలీషాకు ఒక ఆశ ఉండింది. అదే 9వ వచనంలో ఉంటుంది. మనం లాస్ట్కి వచ్చినప్పుడు అది చూస్తాం. తన ఆశ ఏంటంటే దేవుడు ఏలియాకు ఎటువంటి ఆత్మనిచ్చాడు. ఆత్మ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. దానికి 2 నాకు కావాలని ఉండింది తనకి. అది పొందే అంతవరకు, గమనించండి, అది పొందే అంతవరకు ఎలీషా ఏలియాను వెంబడించాడు. దేవుడు మనకు ఆశించేది ఆయన దయచేసే వరకు మనం ఆయనను ఆశతో వెంబడించాలి. హల్లెలూయా. పట్టుదలతో వెంబడించాలి. అందుకని నేను ఆ శీర్షిక ఇచ్చాను, వీ నీడ్ ఫెయిత్ టు ఫాలో టిల్ ది ఎండ్. చివరి వరకు దేవుని వెంబడించడానికి మనకి విశ్వాసము కావాలి, మనకి విశ్వాసము కావాలి. ఎలీషా అది మనకి నేర్పిస్తున్నాడు. అయితే నెక్స్ట్ వచనంలో మనకి శోధన కూడా ఉంది. 5వ వచనం, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. యెరికోలో ఉన్న ప్రవర్తన శిష్యులు ఏలియా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తోడుకొని పోచున్నాడు, నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండు. సేమ్ ఆన్సర్. ప్రవర్తన శిష్యులు శోధించారు రెండవసారి, నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి. ఇప్పుడు ఎరుకో అంటే, గిల్గాల్ అంటే బైబిల్ మీనింగ్ రోలింగ్, దొర్లించబట్టం. బెతెల్ అంటే బైబిల్ మీనింగ్ యెహోవా మందిరము. మనం ఇవాళ ఈ వర్తమానం కోసం గిల్గాల్ అంటే బిగినింగ్, ప్రారంభ స్థలం అన్నాం. గిల్గాల్ అంటే బిహోల్డింగ్, దేవుణ్ణి మనం ఆరాధించే ఆశతో చూసే స్థలం అన్నాం. ఎరుకో బైబిల్ మీనింగ్ రివర్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పునిచ్చే నది.
అది బైబిల్ మీనింగ్ ఎరుకోకి. బైబిల్ మీనింగ్ ఎరుకోకి ప్లేస్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్. మన్నించండి, బైబిల్ మీనింగ్ ఎరుకోకి ప్లేస్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, సువాసననిచ్చే స్థలం, సువాసననిచ్చే స్థలం. అయితే నేను మన ధ్యానం కోసం ఇస్తున్న పేరు ప్లేస్ ఆఫ్ బ్రేక్ త్రూ. ఎరుకోలో జరిగిన గంభీరమైన కార్యం మనకి తెలుసు. మొట్టమొదటిసారి ఎరుకో ఎక్కడొచ్చింది? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఎరుకో ఏంటి సందర్భం అంటే, యెహోషువ అక్కడ ఉన్నాడు. ఒక వ్యక్తి కత్తి దూసిన కత్తిని పట్టుకొని అక్కడ నిలబడతాడు. తన యెహోవా సేనాధిపతి ఎరుకో అక్కడ వస్తుంది. యెహోషువ ఆ దూసిన కత్తి పట్టుకున్న వ్యక్తిని చూసి, సార్ అంటే అలా లేదనుకోండి, బైబిల్లో నేను వాడుక భాషలో చెప్తున్నాను, మీరు ఎవరి పార్టీ సార్? నువ్వు ఎవరి పక్షాన్ని వచ్చావు? నా పక్షానా లేకపోతే శత్రువుల పక్షాన? అంటే నేను ఎవరి పార్టీ కాదు బాబు, మొత్తం కంట్రోల్ నాకు కావాలి అంటాడు. హల్లెలూయా. హి సేస్ ఐ హావ్ కమ్ టు టేక్ ఓవర్. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చింది. సేనాధిపతి కంటే సేనాధిపతి కంట్రోల్ ఇచ్చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం వింటున్న వారు మీరు ఎటువంటి బ్యాటిల్స్ మీరు పోరాడుతున్నారో నాకు తెలియదు. బహుశా కొంతమందికి జాబ్లో ఉన్న క్రైసిస్ని బట్టి, ఒకవేళ మీ శాలరీస్ కట్ అయ్యి, లేకపోతే సరి అయిన వసతులు లేక, ఈ లాక్డౌన్ని బట్టి ఫ్యూచర్ ఎలాగుంటుందో, ఇంకా ఈ జాబ్స్ కంటిన్యూ అవుతాయో లేదో, లేకపోతే తిరిగి రావాలన్నా దానికి అనుమతి ఉంటుందో లేదో, ఇలాగా అనేక గోడలు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో మీరు ఇంకో దేశంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్న మీ సొంత వారు ఎలాగున్నారు, వాళ్ళకి ఇవ్వవలసినవి మీరు ఇవ్వగలుగుతున్నారు లేదో, ఇలాగా అనేకమైన ఇబ్బందులు, గోడలు మీ ఎదుట ఉండగా ఎరుకో ద్వారా మనం నేర్చుకుందాం. ఎరుకోలో జరిగింది ఏంటో మనకి తెలుసు. ఎరుకో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటిసారి మెన్షన్ చేయబడింది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కానీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరుకో గురించి, ఆ అధ్యాయం అంతా నేను మీకు చూపించాను, కానీ మీరు చదువుకోండి, ఆ సంఘటన మీకు తెలుసు. ఎరుకో గోడలు ఎలా పడ్డాయి మనకి తెలుసు. యెహోషువ అక్కడున్న జనమునకు తన హెచ్చరికిస్తాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఈ ప్రాంతము చుట్టూ, ఈ పట్టణము చుట్టూ పెద్ద గోడలు, ఆ గోడ చుట్టూ మనం ఒక రౌండ్ వేసి వెయిట్ చేయాలి. 6 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రౌండ్, 7వ రోజు 7 రౌండ్స్. అండ్ ఇది చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. నేను కేవలం ఊహించుకుంటాను, నాకు అనిపిస్తుంది ఒక 10-15 మందిని తీసుకొని ఇంటి చుట్టూ మాట్లాడకుండా తిప్పడం చాలా కష్టం. అలాంటిది కొన్ని లక్షల మంది మాట్లాడకుండా ఆ పట్టణం చుట్టూ ఉన్న గోడ చుట్టూ నడవాలి, తర్వాత కూర్చోవాలి. రోజుకు ఒక రౌండ్. గోడలు చూసి ఏమొస్తుందండి? నాలంటోడు ఉండుంటే నేను ఈ మన బాస్కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఈయనేంటి రోజు గోడల దర్శనం చేయిస్తున్నాడు, ఇదేమైనా సైట్ సీయింగా? సైట్ సీయింగ్ కూడా ఒకసారి చూడొచ్చు గోడల్ని, రెండోసారి ఏం చూస్తాం? కానీ వాళ్ళెవ్వరూ మాట్లాడలే. ప్రైజ్ గాడ్. గొనుక్కునే జనం, కానీ కామ్గా ఉన్నారు. 7వ రోజు 6వసారి తిరిగి, నా మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి, 7వ రోజు 6వసారి తిరిగి ఆగిపోయి ఉంటే ఎరుక గోడలు కూలేవి కాదు. బహుశా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో చాలా మంది, ఇంకెప్పటికీ మాకు బ్రేక్ త్రూ వస్తుంది, ఎప్పుడు మాకు మంచి ఆదాయం వస్తుంది, ఎప్పుడు మాకు ఈ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చి మేము ఆశించిన విషయాలు మేము చేయగలుగుతాం అని మీరు అనుకుంటే, ప్రార్థనలో కొనసాగక, కనిపెట్టక మీరు ఆగిపోయి ఉంటే ఆ గోడలు కూలకుండా అలాగే ఉంటాయి. కానీ మీరు బెతెల్లో ఏదైతే నేర్చుకున్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి, గిల్గాల్లో మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. గిల్గాల్ నుంచి బెతెల్ అంటే దేవుని మందిరం. అక్కడ దేవుడిచ్చే మాటలు స్వీకరిస్తాం, దేవుని మీద మనం దృష్టి ఉంచుతాం, దేవుడు చెప్పిన కళలు దేవుడు మనకి ఇవ్వగా వాటిని జీవించాలని మనం బయటకు వస్తాం. ఏదైతే మనం దేవుని మందిరంలో నేర్చుకున్నామో, దేవుని విషయాలు మనం నేర్చుకున్నామో, ఆ శక్తిని బట్టి బయటకు వస్తే ఎరుకో గోడలు కోలుతాయి. హల్లెలూయా. ఎరుకో గోడలు కోరుతాయి. ఈరోజు ఎవరెవరైతే వాక్యం వింటున్నారో, ఎటువంటి గోడలు మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఆ గోడలు కూలిపోవాలి. ప్రైజ్ గాడ్. ఆ గోడలు కూలిపోవాలి. కాబట్టి మనకి విజయము, జయము. 7వ రోజు 7వసారి తిరగగా ఊరలు ఊదారు, కత్తులు తీయలేదు, పోరాడలేదు, గోడలు కూలిపోయినాయి. లోపల ఉన్నవారు ఒకరినొకరు చంపుకున్నారు. భక్తుడు ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఏమన్నాడంటే, ఎరుకో గోడలంట ఇంగ్లీష్లో అన్నాడు, దే డింట్
fall by trying, they fell by trusting. ప్రయాసపడి పోరాడి ఎరుకో గోడలు కూలలేదండి, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా ఎరుకో గోడలు కూలాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచటం బట్టి ఎరుకో గోడలు కూలాయి. అలాగే ఈ వాక్యం వింటున్న వారు, మీరు దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆయన ఏర్పాటు చేసిన సమయం వరకు కనిపెట్టుకుని సహనంతో ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయన వాక్యంలో చెప్పిన ప్రకారం మనం చేస్తే ఎరుకో గోడలు కూడతాయి. హల్లెలూయా. 3వ స్థలం. 4వ స్థలము 6వ వచనము, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిస్తున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా సేమ్ ఆన్సర్ ఇచ్చాడండి. 3rd టైం. దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు రిపీట్ చేశాను నేను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఇది లాస్ట్ ప్లేస్. ఏలియా 3 సార్లు పరీక్షించాడు. గిల్గాలి దగ్గర స్టార్ట్ చేశాడు. బేతేలుని పంపిస్తున్నాడు, ఆగిపో, నేను ఆగిపోను. నెక్స్ట్ ఎరుకోకి పంపిస్తున్నాడు, ఆగిపో, నేను ఆగిపోను. యోర్దానికి పంపిస్తున్నాడు, ఆగిపో, నేను ఆగిపోను. 2 సార్లు ప్రవర్తన శిష్యులు శోధించారు, ఇంకా 3వసారి శోధించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. శోధన అయిపోయింది. యోర్దాను మొట్టమొదటిసారి ఎక్కడ వచ్చింది బైబిల్లో? యోర్దాను అంటే రివర్ ఆఫ్ జడ్జ్మెంట్. యోర్దాను రివర్ ఆఫ్ జడ్జ్మెంట్, బైబిల్ మీనింగ్. మనం ఈ ధ్యానం కోసం రాసుకోవాలని ఆశపడిన పేరు ప్లేస్ ఆఫ్ బిలీవింగ్, విశ్వసించే స్థలము యోర్దాను. 4వ స్థలంకి వచ్చాం. గిల్గాలు ప్లేస్ ఆఫ్ బిగినింగ్, బెతెల్ ప్లేస్ ఆఫ్ బిహోల్డింగ్, జెరికో ప్లేస్ ఆఫ్ బ్రేక్ త్రూ, జార్డన్ ప్లేస్ ఆఫ్ బిలీవింగ్, విశ్వసించాలి. యోర్దాన్ బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడొచ్చింది? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం. 2 అధ్యాయాలు చూడాలి. అంటే ఇప్పుడు అది చూడమనుకోండి, మీరు తర్వాత చూడండి. యెహోషువ నాయకత్వం కింద మోషే మృతి పొందాడు. దేవుడైన యెహోవా అన్నాడు, నీవు లేచి దెన్లను యోర్దాన్ అవతల తీసుకుని వెళ్ళు. దేవుడు నన్ను సేవలోకి పిలిచింది 26 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ 28వ తారీఖు మా నాన్నగారు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 4 లక్షల రూపాయల అప్పు నేను చేశాను అప్పటికి, తాగుడిని బట్టి. 1992-93 ఆల్మోస్ట్ ఎవ్రీడే తాగేవాడిని నేను భయంకరంగా. అలాగ దానికి బానిసైపోయి 4 లక్షల రూపాయలు అప్పు చేసిన పరిస్థితుల్లో మా నాన్నగారికి ఈ విషయం తెలిసి అప్పటికి నేను దేవునికి పునర్సమర్పించుకున్నాను. జనవరి నెల 1994. అంటే అప్పుడు నేను తాగుడు మానేశాను. 3 నెలలు దేవుడు టైం ఇచ్చాడు అంతే. మా నాన్నగారు హఠాత్తుగా చనిపోయారు. నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలి. ఆయన భూస్థాపన చేస్తున్న రోజు 1994 ఏప్రిల్ 28 మా డాడీ ఫ్యూనరల్ జరుగుతున్న రోజు, నేను భూస్థాపన చేయబడుతున్న రోజు నేను ఆత్మహత్య చేసుకోవాలి. దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి నన్ను దర్శించాడు. మా నందిన ఆహారం అన్న పుస్తకాన్ని నాకు దైవజనుడు ఇవ్వగా, ఈ సేవ భారం నీ మీద పడిందన్నాడు. నేను అప్పటికి ఆధ్యాత్మిక 3 నెలల పసిబాబుని. అంత భయంకరమైన జీవితం నుంచి దేవుడు నన్ను వెనుకంజ వేసిన జీవితం నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. ఆ వాక్య భాగం చదివి నేను ఆత్మహత్య చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరగకుండా దేవుని మీద ఆధారపడుతూ నాలాంటి వాడిని, నాలాంటి దౌర్భాగ్యుడిని, నాలాంటి ఘోరమైన జీవితం జీవించిన వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన పొజిషన్కి తీసుకొని వచ్చి ఒక కార్పొరేట్ కంపెనీలో అలాగే సేవను ఆయన గంభీరంగా వృద్ధి చేశాడు. అది దేవుని యొక్క గంభీరమైన కృప, ఇంకేం కాదండి. యోర్దాను మొట్టమొదటిసారి యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాలు. యెహోషువ అక్కడ ఉన్న వారికి సవాల్ చేస్తాడు. దేవుడు మన యొక్క గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యోర్దాను అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. దేవుడు మన మధ్యన గంభీరమైన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్లస్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తాడంటే, మీరు యాజకులు మందసాన్ని మోయిట చూసినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటాడు. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా టైం పడుతుంది. మీరు వెళ్ళండి. యాజకులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. యోర్దాను అప్పుడు వరద వచ్చే టైం అండి.
వరదొచ్చే టైం. అయితే యాజకులు ఆ మందసాన్ని మోస్తూ ఆ వరద వలె నీళ్లు ఆ నది నీళ్లు, యోర్దాను నది నీళ్లు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ నీటి మీద అడుగు పెట్టాలి. తేడా చూడండి. మోషే ఎర్ర సముద్రంను పాయలు చేసినప్పుడు కాలు పెట్టమన్నాడు దేవుడు. చేతిలో ఉన్న కర్రను ఇలా పెట్టమన్నాడు ఆ సముద్రం మీద, ఎర్ర సముద్రం మీద, నిర్గమాకాండంలో. మోషే ఆ కర్ర ఇలా పెట్టాడు, రెండుగా అయింది సముద్రము. అందరూ 6 నెలలు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. అయితే యోర్దాను అలా పాయలవలా. యోర్దాను పాయలవుతుంది. సేవకులు, యాజకులు ఆ మందసాన్ని మోస్తూ వరద వలె పారుతున్న నీటి మీద కాలు పెట్టాలి. అంటే అక్కడ పెద్ద పరీక్ష యాజకులకి, అంటే నాలాంటి వాళ్ళకి. వాళ్ళు కాలు పెట్టినప్పుడు యోర్దాను రెండుగా అయింది. ఇంకా పెద్ద పరీక్ష ఉంది. వాళ్ళు ఆ నది మధ్యలో నిలబడమన్నాడు దేవుడు. ఈ జనమంతా అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నదిలో 12 రాళ్ళు పాతిపెట్టి, ఆ నదిలోంచి 12 రాళ్ళు తీసుకొని అవతలకు వచ్చి, అక్కడ మళ్ళీ అవతల వైపుకి ఒడ్డు దగ్గర అవి పాత పెట్టమన్నాను. ఇవి 2 జ్ఞాపకాల కోసమని, నెక్స్ట్ తరం వారికి. గంభీరం. యోర్దాను విశ్వసించే స్థలం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అయితే ఏంటండి పాఠం? దేవుడి వల్ల మనకు చెప్తుంది. ఎందుకు ఎలీషా ఏలియాను ఈ చివరి వరకు వెంబడించాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. నేను ముగింపునకు వచ్చేసాను. ఎందుకు? 9వ వచనంకి వస్తే, 8వ వచనం చదివేస్తాను. యోర్దాను దగ్గర ఒక గంభీరమైన అద్భుతం జరిగింది. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయెను. గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఏలియా ఇంక వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది. ఎలీషా అంటున్నాడు, నువ్వు ఆగిపో. నేను ఆగిపోను అన్నాడు. యోర్దాన్ దగ్గర కూడా వచ్చాడు. దుప్పటి తీశాడు ఏలియా, నీటి మీద కొట్టాడు, రెండుగా అయింది, అవతలకు వెళ్ళిపోయాడు. అప్పుడు అడుగుతాడు 9వ వచనంలో, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుంచి తీసుకొని పోపడుతున్నాను, నీ కొరకు నేనేమి చేయగోరుతున్నావు అని అడుగా. వానిని ఏమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయి. నువ్వు చాలా కష్టమైంది అడుగుతున్నావు అంటాడు. నేను కొనిపోబడుతున్నప్పుడు చూసింది ఆ దేవుడే నీకు దయచేయాలి. నాకు కలిగిన ఆత్మలో 2 నీకు కావాలంటే ఆ దేవుడే నీకు దయచేయాలి. అది నేను ఇవ్వలేను. నేను కొనిపోబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూసినట్లయితే అప్పుడు అది నీకు అనుగ్రహింపబడుతుంది అంటాడు. సుడిగాలు వచ్చింది, ఏలియాను తీసుకొని వెళ్ళిపోయింది. దుప్పటి పైనుంచి కింద పడింది. ఆ దుప్పటి తీసుకొని ఎలీషా తిరిగి వస్తాడు. మళ్ళీ యోర్దాను అలాగే పారుతూ ఉంటుంది. ఏలియా యొక్క దేవా ఎక్కడున్నావు అంటాడు ఎలీషా. ఆ దుప్పటి తీసి కొడతాడు, 2గా పాయలవుతుంది, అవతలకు వస్తాడు. అంటే ఏలియా యొక్క దేవ ఎలీషాతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు. వారితో ఎలాగైతే తోడై ఉన్నాడో ఈరోజు జెడ్డాలో ఉన్న మీతో ఈ వాక్యం వింటున్న వారు ఎక్కడెక్కడైతే మీరున్నారో అక్కడ దేవుడు మనతో పాటు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో పాటు నిరంతరం తోడై ఉన్నాడు. ఆయన మన దేవుడు, ఆయన సజీవుడు. ఈ 4 స్థలాల అనుభవం. అయితే ఏంటి 2 ఆత్మ? దాన్ని నేను వివరించడానికి టైం లేదు. కానీ ఏలియాకుండిన ఆత్మను గురించి చెప్పాలంటే 3 స్థలాలు. మొదటిది కేరీతు వాగు. నేను వివరించలేను. అది 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అక్కడ 2 ఉంటాయి. కేరీతు వాగు 17వ అధ్యాయం ప్రారంభంలో ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏలియాని దేవుడు చెప్పమంటాడు, ఇక్కడ కొంతకాలం వర్షం కురవదు. వెళ్తాడు, ఆహాబుకి చెప్తాడు, నాయనా కొంతకాలం ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షం కురవదు అంటాడు. సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్. ఏలియా ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఒక్కడే. సోషల్ డిస్టెన్సింగ్. ప్రతిరోజు ఉదయం సాయంకాలం రొట్టె మాంసం
కకోలాల ద్వారా దేవుడు కొరియర్ సర్వీస్ చేశాడు. ఎవ్రీడే కొరియర్ అన్నా లేట్ అవుతుందేమో కానీ దేవుని కొరియర్ లేట్ కాదు. హల్లెలూయా. దేవుడు మనకి సమకూర్పులో లేట్ ఏమవుతుంది. దేవుడు ఆలస్యం కాదు ఎప్పుడు. దేవుడు ముందు రాడు. ఓ భక్తుడు అన్నాడు, గాడ్ డస్ నాట్ కమ్ ఎర్లీ, డస్ నాట్ కమ్ లేట్, గాడ్ ఆల్వేస్ కమ్స్ ఆన్ టైం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సమయానికే వస్తాడు. సమయానికే. ప్రైజ్ గాడ్, సమయానికే. కాబట్టి ఎలీషాకుండిన ఆత్మ ఎటువంటి ఆత్మ? కేరీతు వాగులో ఉన్నది, విశ్వసించే ఆత్మ. 3 మాటలు చెప్పేస్తాను నేను. ఏలియాకుండిన ఆత్మ ఎటువంటి ఆత్మ? విశ్వసించిన ఆత్మ. నా దేవుడు చెప్పింది చేస్తాడు. మీకుందా అటువంటి ఆత్మ? విశ్వసించే ఆత్మ. ఈ లాక్డౌన్ అయిపోయినప్పటికీ, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో అయినా, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా దేవుడు నన్ను సంరక్షిస్తాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హీ హ్యాడ్ అ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. దాని తర్వాత సారేపాతునకు దేవుడు పంపిస్తాడు. సారేపాతు పరిస్థితి ఏంటండి? అక్కడ ఒక విధవరాలు. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 24 వచనాలు. ఒక విధవరాలు కర్రపులలో ఏరుకుంటుంది. తన కుమారుడు కొంచెం పిండుంది, ఆ అప్పం ఒకటి చేసుకొని తిని చచ్చిపోవాలనుకుంటున్నారు. లాస్ట్ భోజనం అండి. ఏలియా వారి దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నాకు ముందు అప్పం చేయి. ఒకవేళ నేనే అక్కడ ఉంటే ఏలియాని కొట్టేసామని యథార్థంగా చెప్తున్నా. ఆకలితో ఉండి లాస్ట్ భోజనం తిని చచ్చిపోవాలనుకుంటే నీకేమంటావు? ముందు దేవుడు ఆ విధవరాలి హృదయంలో ఆ దయను, ఆ కనికరాన్ని, ఆ విశ్వాసాన్ని ఆయన పుట్టించాడండి. ప్రైజ్ గాడ్. ఆ మొదటి అప్పం ఆయనకి ఇచ్చింది. ఆ గిన్నెలో నూనె, ఆ పిండి అయిపోలే. ప్రైజ్ ద లార్డ్. మన దగ్గర ఉన్న కొంచెం మనం దేవునికి సమర్పిస్తే అది ఎప్పటికీ తరగదు. దేవుడు మనకి అనుదినం సమకూరుస్తాడు. విశ్వసించండి, దేవుడు అనుదినం మీకు సమకూరుస్తాడు. అది ధైర్యం, అది విధేయత చూపించిన ఆత్మ. ఏలియాకుండిన ఆత్మ. ఎలీషా అన్నాడు, నీ కలిగిన ఆత్మలో నాకు 2 దయచేయి, నీ కలిగిన ఆత్మలో నాకు 2 దయచేయి. ఏంటి ఆత్మ అని మనం అర్థం చేసుకుంటున్నాం. విశ్వసించిన ఆత్మది, విధేయత చూపించిన ఆత్మది. దాని తర్వాత మొదటి రాజు గ్రంథం 18వ అధ్యాయానికి మీరు వెళ్ళిపోతే కర్మేలు పర్వతం. ఆ పర్వతం దగ్గర ఏలియా సవాల్ చేస్తాడు. నిజమైన దేవుడు ఎవరో వీళ్ళు తేలిపోవాలి. మీరు మీ దేవుడికి, బయలు పర్వతాలు ఉన్న 450 మంది, మీరు మీ దేవుడికి పూజించండి. ఏ దేవుడైతే పైనుంచి అగ్ని కురిపిస్తాడు అతనే నిజమైన దేవుడు. ఏలియా ప్రార్థించుండగా అగ్ని వస్తుంది. ప్రైజ్ గాడ్. అది ధైర్యమును చూపించిన ఆత్మ. ఏలియాకుండిన ఆత్మ, విశ్వసించిన ఆత్మ, విధేయత చూపించిన ఆత్మ, ధైర్యమును చూపించిన ఆత్మ. ఎలీషా అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 అంటే 2 విశ్వాసం, 2 విధేయత, 2 ధైర్యం నాకు కావాలి అన్నాడు. చివరి వరకు వెంబడించాడు. దేవుడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనకి చెప్పింది ఏంటి? చివరి వరకు నన్ను వెంబడించండి. ఈ ప్రయాణం అంతటిలో మీకు కావాల్సింది నేను మీకు ఇస్తాను. ఆయన మన పోషకుడు, ఆయన మన సంరక్షణ, ఆయన మన సమస్తం. చిన్న ప్రార్థన చేస్తాను. ఆ దయగల పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం ప్రభు, జెడ్డాలో ఉన్న సంఘమును బట్టి, సంఘ సభ్యులను బట్టి, బేతెల్ చర్చ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ డానియల్ గారిని బట్టి, వారితో పాటు ఉన్న సంఘ సభ్యులను బట్టి, వారికి సహాయం చేస్తున్న వారిని బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు. ఈ రోజు నాయన ఈ జూమ్ కాల్ ద్వారా ఎవరెవరైతే ప్రభు మరి ఈ ఆరాధనలో పాల్గొన్నారో వారందరిని బట్టి వందనాలు. పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నాయన మీ దీవెనలు వారికి దయచేయండి, మీ సంరక్షణ వారికి దయచేయండి, మీ కాపుదలు వారికి దయచేయండి, మీ పోషణ వారికి దయచేయండి, మీ వాగ్దానాలు వారి పట్ల ప్రభు నెరవేర్చండి. ఈ భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభు వారున్నారు, మేమున్నామయ్యా నాయన. కానీ మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించి ప్రభు మా విశ్వాసాన్ని బలపరిచిన రీతిని బట్టి వందనాలు. మిమ్మల్ని మీరు కనపరుచుకున్న రీతిని బట్టి వందనాలు. ఎలీషా ఏలియాను చివరి వరకు వెంబడించాడు ప్రభు. ఎంత గంభీరం నాయన. మరి ప్రభు తనకి ఉండిన ఆ గొప్ప ఆశ, ఏలియా కలిగిన ఆత్మలో 2 ఆత్మ తనకు కావాలని. అంటే ఏలియాకుండిన విశ్వాసం, ఏలియాకుండిన విధేయత, ఏలియాకుండిన ధైర్యం ప్రభు తనకు కావాలని ఆశపడ్డాడు. ఆయన మీరు తనకి దయచేశారు, ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు. అలాగే ప్రభు మేము ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ బట్టి మేము అటు ఇటు మా విశ్వాసంలో సడలిపోకుండా, తొలగిపోకుండా మీ అందు స్థిరముగా ఉంటూ మా విశ్వాస యాత్రలో చివరి వరకు నమ్మకంగా ఉండగలిగే కృపను దయచేయండి. మా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ప్రభు మేము చివరి వరకు
నమ్మకంగా ఉండగలిగే కృపను దయచేయండి. మీ సముద్రంలో నుంచి మీరు ప్రతి అక్కడిని తీర్చండి. మీ ఆశీర్వాదాలు మీరు దయచేయండి. వీరి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు వారిని సంరక్షించి కాపాడి నడిపించమని, ఈ వాక్యం వినిన వారు ఎంతమంది అయితే తమ జీవితాన్ని సరిచేసుకున్నారో, ఎంతమంది అయితే పునర్సమర్పించుకున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యమును బట్టి ప్రభువు మరి మేము కూడా నమ్మకంగా చివరి వరకు ఉంటామన్న తీర్మానం తీసుకున్నారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ ఆశీస్సులు పెరిగిమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.